అందరికీ నమస్కారం. ముందుగా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గంగాధర్ వాస్తు జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. మనం ఈరోజు వాస్తులో చర్చించుకునే టాపిక్ ఏంటంటే, వంటగదిలో దేవుడి గది పెట్టొచ్చా? ఈ మాట మనం ఎందుకు చెప్తున్నాము అంటే, జనరల్గా ఈరోజు చాలామంది చేసే బ్లండర్ మిస్టేక్ ఇదే. అందరు తీసుకెళ్ళి దేవుడి గదిని వంటగదిలో పెట్టేస్తున్నారు. ఫస్ట్ మనం అసలు ఇంట్లో దేవుడి గది ఎక్కడ ఉండాలి, వంటగది ఎక్కడ ఉండాలి, ఇవి తెలుసుకొని మనం పెట్టుకోవాలి. కానీ ఎవరో చెప్పారు, ఏదో చెప్పారు అని చెప్పేసి తెలిసిన వాళ్ళు కూడా ఇదే మిస్టేక్ చేస్తున్నారండి. వంటగదిలో ఒక చిన్న సెల్ఫ్ కట్టి అక్కడ దేవుడి గదిని పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఎలానో చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మన ఇల్లు అనుకోండి. మన ఇల్లు అయితే ఇది దిక్కులు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. అయితే ఇవి దిక్కులైతే విదిక్కులు కూడా చూద్దాం. విదిక్కులు వచ్చేసేపటికి ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఇవి విదిక్కులు అన్నమాట. అయితే మనకి వంటగది ఎక్కడ పెట్టుకుంటున్నాం? ఆగ్నేయంలో పెడుతున్నాం. ఇప్పుడు చూడండి, ఇది ఈశాన్యం కదా. ఇక్కడ వంటగది ఇట్లా ఆగ్నేయంలో ఇట్లా తీసుకుంటారు. సరే, ఉన్న స్థలాన్ని బట్టి, ఏరియాని బట్టి ఇట్లా ఆగ్నేయంలో వంటగది తీసుకుంటాము. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈరోజు అందరూ చేసే 100% 99 చేసే మిస్టేక్ ఏంటంటే, ఈ వంటగదిలోనే ఇక్కడ ఇది కిచెన్ సెల్ఫ్ అనమాట. ఇక్కడ సింక్ వస్తుంది, ఇక్కడ స్టవ్ వస్తుంది, ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక సెల్ఫ్ కట్టి ఇక్కడ దేవుడి గదిని ఇక్కడ పెట్టేస్తున్నారు అన్నమాట. ఇక్కడ దేవుడి గదిని పెట్టేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అసలు మనకి శాస్త్రంలో ఏం చెప్పారు అంటే, ఈశాన్యం దేవతాగేహం, పూర్వశ్యం స్నాన మందిరం, ఆగ్నేయం పాకసదనం, భాండాగార గృహముత్తరే అని చెప్పారు. అంటే ఈశాన్యంలో దేవుని గది ఈశాన్యంలోనే ఉండాలి, ఆగ్నేయంలో వంటగది. ఈశాన్యం దేవతాగేహం, పూర్వశ్యం తూర్పున స్నాన మందిరం, అంటే తూర్పు వైపు స్నానాల గది ఉండొచ్చు అని కూడా చెప్పారు. ఈశాన్యం దేవతాగేహం, పూర్వశ్యం స్నాన మందిరం, ఆగ్నేయం పాకసదనం, భాండాగార గృహముత్తరే, అంటే ధనం నిల్వ ఉంచే గదిని ఉత్తరం సైడే ఉంచమని చెప్పారనమాట మనకు శాస్త్రంలో. అది మనకు శాస్త్రంలో చెప్పింది. ఈరోజు మనం ఏం చేస్తున్నాము? జనరల్గా మనం ఈశాన్యంలోనే దేవుడి గది పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు తీసుకొచ్చి అందరూ ఇక్కడ చేరుస్తున్నారు. వంటగదిలో ఒక చిన్న సెల్ఫ్ కట్టి ఆ సెల్ఫ్లో దేవుడి గదిని పెట్టి ఇక్కడ ఎంతవరకు మనం దేవుడికి పరిశుభ్రంగా ఉంచుతున్నాం? వంటగదిలో వెజిటేరియను, నాన్ వెజిటేరియను అంతా వండుతారు. అక్కడ అదంతా ఉంటుంది. లేడీస్ బహిష్టు సమయాలలో కూడా వంట చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. అంటే మంత్లో ఒక 3-5 days వాళ్ళు బహిష్టు సమయం అనేది వస్తుంది లేడీస్కి. అప్పుడు వాళ్ళు వంట చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇక్కడే దేవుడి గది ఉంటే ఆ దేవుడి గది ఎంతవరకు పరిశుభ్రతగా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇంకో పాయింట్. సరే, ఇంటి యజమాని ఉదయాన్నే లేచాడు, స్నానం చేశాడు, ఫ్రెష్గా దేవుడికి దండం పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఒక స్తోత్రమో లేకపోతే ఒక జపమో ఏదో చేసుకుని ఒక 10 నిమిషాలు మనసుని దేవుడికి దగ్గరగా చేయాలనుకుంటాడు. అప్పుడు ఈయన ఎక్కడ కూర్చొని చేయగలడు? ఇక్కడ ఒక పక్క వంట చేస్తూ ఉంటారు. ఇక్కడ వంట చేస్తూ ఉంటే ఈయన ఎక్కడ ప్రశాంతంగా మనశాంతి కూర్చొని పూజ చేసుకోగలడండి? ఆలోచించండి. ఇప్పుడు దినదినగండ నూరేళ్ళ ఆయుష్ అని చెప్తూ ఉంటారు. మనం దేవునికి పరిశుభ్రంగా ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రతగా ప్రశాంతంగా మనం ఒక 10 నిమిషాలు పూజ చేసుకొని ఇటన్నా బయటికి వెళ్ళినా ఏమైనా చిన్న చిన్న గండాలు ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఆ దేవుని దయ అనేది మన మీద ఉంటే తప్పిపోతూ ఉంటాయి. అసలు ఇక్కడ నువ్వు ప్రశాంతంగా కూర్చోడానికే లేదు, పూజ చేసుకోవడానికే లేదు, ఇంకెక్కడ ప్రశాంతంగా కూర్చొని నువ్వు ఇక్కడ పూజ చేయగలవు? ఆలోచించండి. జనరల్గా ఈ రోజులలో తెలిసిన వాళ్ళు కూడా ఇదే మిస్టేక్ చేస్తున్నారు. తెలియని వాళ్ళంటే ఓకే, తెలిసిన వాళ్ళు కూడా ఇదే మిస్టేక్ చేస్తున్నారు.
పూర్వం ఎలా ఉండేదో తెలుసా? పూర్వం ఎలా ఉండేదంటే ఈశాన్యంలో దేవుడి గది ఉండేది, ఆగ్నేయంలో వంటగది ఉండేది. అంటే అప్పుడు పెద్ద పెద్ద ఇల్లులు అండి, పెద్ద పెద్ద ఇల్లులు కదా పూర్వం మనకి. ఇక్కడ ఈ వంటగది దగ్గరలోనే ఇక్కడ ఏముండేది, ఇక్కడ మజ్జిగ చిలికే గది ఉండేది. ఇక్కడ నెయ్యి ఉంచే గదులు ఇక్కడ ఉండేవి అనమాట, వంటగదికి దగ్గరలో. తర్వాత ఇక్కడ దక్షిణంలో బెడ్రూమ్ ఉండేది, ఇక్కడ ఇట్లా టాయిలెట్ ఉండేది, ఇక్కడ పూర్తి నైరుతిలో ఆయుధశాల ఉండేది. ఇట్లా పూర్వం శాస్త్ర ప్రకారం బెడ్రూమ్ ఇట్లా ఉండేది దక్షిణంలో. ఇక్కడ టాయిలెట్ ఉండేది. యామ్య నైరుత్య యోరు మధ్య పురుష త్యాగ మందిరం అన్నారు. అంటే ఇదే యామ్య అంటే దక్షిణం, నైరుతి అంటే నైరుతి. యామ్య నైరుతి యోరు మధ్య అంటే ఈ రెండింటి మధ్యలో పురుష త్యాగ మందిరం అంటే టాయిలెట్, శౌచాలయము. పూర్వం చూడండి ఎంత బాగా చెప్పారో, శౌచాలయము. ఇప్పుడు మనం లెట్రిన్, టాయిలెట్ ఇలా అంటున్నాం, వాళ్ళు వాటిని కూడా శౌచాలయము అని పిలిచేవాళ్ళు. వర్డ్స్ ఎంత బాగున్నాయి అంటే చూడండి. పూర్వం ఇట్లా మనకు పెద్దిళ్ళల్లో ఇట్లా ఉండేది. ఇట్లా దేవుడికి అది మనకి సపరేట్గా ఉంటే మనం ఉదయాన్నే లేచి స్నానం చేసి ఫ్రెష్గా వెళ్ళి దేవుడి గదిలో ప్రశాంతంగా పూజ చేసుకొని ఒక మంత్రమో జపమో ప్రశాంతంగా మన మనసుని దేవుడికి దగ్గర చేసుకొని ప్రశాంతంగా చేసుకునే వీలు ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఎక్కడ చేయగలరు మీరు? కాబట్టి ఎవరు కూడా దయచేసి వంటగదిలో దేవుడి గది అనేది పెట్టొద్దండి. మనం దేవుణ్ణి అపవిత్రం చేయటం. ఇక్కడ వెజిటేరియన్ వండుతారు, నాన్ వెజిటేరియన్ వండుతారు, అన్నీ వండుతారు. ఇక్కడ దేవుడికి పరిశుభ్రత ఏముంటుంది? దేవుడి గది అంటేనే మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి, చూసుకోవాల్సిన గదిని ఇక్కడ తీసుకొచ్చి వంటగదిలో, మళ్ళీ సింక్ ఇక్కడే, సింక్ కూడా ఇక్కడే ఉంటుంది. ఈ తిన్నయన్నీ ఇక్కడ తోమేస్తూ ఉంటారు. ఇక్కడే దేవుడి గది, ఇక్కడే వంట వండుతూ ఉంటారు. నాన్ వెజ్, వెజిటేరియన్ అన్ని రకాల వంటలు చేస్తూ ఉంటారు. తిన్న ప్లేట్లు ఇక్కడే కడుగుతూ ఉంటారు. ఇక్కడ ఎక్కడ యజమాని కూర్చొని పూజ చేసుకోగలడా? చేసుకోలేడు కదా. అట్లాంటప్పుడు ఇక్కడ దేవుడి గది పెట్టుకోవాల్సిన అవసరం ఏముందండి? ఒక్కసారి లాజికల్గా ఆలోచించండి. దేవుడి గది ఎప్పుడైనా సరే సపరేట్గా ఉండాలి. సపరేట్గా దేవుడి గది ఉంటేనే చాలా మంచిది. దేవుడి గది పెట్టుకోవాల్సిన ప్లేస్ కూడా ఈశాన్యమే. లేదు, మీ బిల్డింగ్ మీ డిజైన్ ప్రకారం పూర్తి ఈశాన్యంలో కుదరట్లేదండి, ఎలాగండి అని చెప్పేసి అడగవచ్చు. ఓకే, పూర్తి ఈశాన్యంలో కుదరట్లేదు, ఇటు తూర్పు వైపుకి పెట్టుకోండి, ఇక్కడ పెట్టుకోండి, ఇక్కడ తీసేయండి. ఇక్కడ కుదరట్లేదు, ఓకే, పూర్తి ఈశాన్యంలో దేవుడి గది కుదరట్లేదండి. ఇది సెకండ్ ఆప్షన్ కిందనే, ఇదే పర్మనెంట్ ఆప్షన్ తీసుకోవద్దు. ఇది సెకండ్ ఆప్షన్ కింద ఇక్కడ దేవుడి గది తీసుకోవచ్చు. దేవుడికి ఒక సపరేట్ గదిని ఏర్పాటు చేయాలి. ఫస్ట్ మనం గృహం నిర్మించుకునేటప్పుడు దేవుడికి ఒక సపరేట్ గది ఏర్పాటు చేసి తర్వాత మనం మిగతా గదులు ఏర్పాటు చేసుకుంటే చాలా ఉత్తమం అన్నమాట. ఎప్పుడైనా సరే మనం ఎప్పుడైతే ఆ ఇంట్లో దేవుణ్ణి ప్రశాంతంగా పూజించి మంత్ర జపము దీపారాజనలు ఎప్పుడు పుష్కలంగా జరుగుతూ ఉంటాయో ఆ ఇంట్లో ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ అనేది ఎప్పుడూ ఉంటుంది. ఇక్కడ పెట్టారు, ఇక్కడ ఏం పూజ చేసుకోగలరండి? ఇంత చిన్నది. తెలిసిన వాళ్ళు కూడా 99 మంది చేసే తప్పు ఇదే. కొంతమంది తెలుసు, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు చాలా ఇళ్లలో ఇక్కడే ఉంది, వంటగదిలోనే పెడితే తప్పేం కాదు, అందరి ఇళ్లలో ఉంది, మనం పెట్టుకోవచ్చు, అందరితో పాటే మనము పెట్టుకోవచ్చు అని పెట్టుకుంటా ఉంటారు. కానీ పెట్టద్దు. దేవుడికి అనేది సపరేట్ గదినే ఉంచాలి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ఇది ప్లేస్ అనుకోండి, ఇది మన గృహం అనుకోండి, మన గృహం అయితే ఇది మన గృహం అయితే వీళ్ళు ఇల్లు మొత్తం కట్టుకుంటారు, బెడ్రూమ్స్ వస్తాయి, టాయిలెట్స్ వస్తాయి, అన్నీ వస్తాయి, కానీ వీళ్ళకి దేవుడి గదికి ప్లేస్ దొరకదు. దేవుడి గదికి ప్లేసే దొరకదు. కొంతమందిలలో దేవుడి గదే లేదు. ఇంకా వీళ్ళు ఎక్కడ పూజ చేసుకోవాలి?
అసలు ఇంట్లో పూజ చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా? మనం దేవుడికి సపరేట్ గది కట్టి మనం రోజుకు ఒక 10 నిమిషాలన్నా దేవుణ్ణి ప్రశాంతంగా మనస్ఫూర్తిగా కూర్చొని దీపారాధన చేసి పూజించుకొని బయటికి వెళ్తే అన్ని పనులు విజయవంతంగా ముగించుకొని రాగలం. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇట్లా ఏమన్నా నెగిటివ్ అనేది ఉన్నా కూడా మనం తప్పించుకొని రాగలుగుతాం. అది దేవుని దయ అనేది మన మీద ఉంటే ఎప్పుడు అలా ఉంటుంది. దేవునికి నువ్వు అసలు దగ్గరగానే లేకపోతే ఇక నువ్వు అసలు దేవుడికి పూజ చేయాలనే ఆలోచన మీకు ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. కాబట్టి ఆలోచించండి. వంటగదిలో దయచేసి దేవుడి గది అనేది పెట్టొద్దు. ముందు మీరు చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, ఈశాన్యంలో దేవుడి గది పెడితే మాకు ప్లేస్ సరిపోదండి, ఇక్కడ ఒక పెద్ద హాల్ ఉంటే ఎప్పుడైనా ఒక 10 మంది 20 మంది వస్తే ఇక్కడ కూర్చోడానికి బాగుంటుందండి. ఎప్పుడైనా ఆలోచించండి. ఎప్పుడో వచ్చే 10 మంది చుట్టాలు 20 మంది చుట్టాల గురించి మీరు ఆలోచిస్తున్నారే కానీ మీరు జీవితాంతం ఇంట్లో ఉండే మీరు ఇక్కడ ఒక దేవుడి గదిని పెట్టుకొని మన మనశ్శాంతిగా ప్రశాంతంగా పూజ చేసుకొని పాజిటివ్ ఎనర్జీతో అందరూ సంతోషంగా ఉందాం అనేది ఆలోచించట్లేదు. ఎప్పుడో వచ్చే 10 మంది చుట్టాలు 20 మంది చుట్టాలు ఇక్కడ ఒక హాల్ ఉంటే వరండా ఉంటే బాగుంటుంది. 10 మంది కూర్చోవచ్చు, 20 మంది కూర్చోవచ్చు. ఎప్పుడు రోజు రారండి. ప్రతిరోజు 10 మంది 20 మంది మీ ఇంటికి రారు. ఇంకొక విషయం, ఈ రోజుల్లో సమాజంలో ఎలా ఉందంటే డబ్బు లేకపోతే అసలు మీ ఇంటికి చుట్టాలే రారు. అట్లాంటి వాళ్ళ కోసం నువ్వు దేవుణ్ణి వదిలేసి ఎప్పుడో వచ్చే 10 మంది కోసం ఇక్కడ మాకు పెద్ద వరండా ఉంటే 10 మంది కూర్చోవచ్చు, 20 మంది కూర్చోవచ్చు, ఈ థాట్స్ అన్ని మానేయండి. వాళ్ళు ఎప్పుడో వచ్చే ఒకరోజు ఎలాగైనా అడ్జస్ట్ ఉంటారు, వెళ్ళిపోతారు అంతే. కాబట్టి దేవుడి గది ప్లేస్లో పెట్టండి. వంటగదిలో దయచేసి పెట్టమాకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నెక్స్ట్ ఇంకో వీడియోలో ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.